ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 7 నుంచి 13 తారీఖు వరకు ఈ రాశి మీద ఎంత శని ఉంది, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, శని ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, నష్టం, కష్టం, సుఖం, దుఃఖం చెప్తా వినండి. మొదటి రాశి మేషరాశి. చిలకమ్మ, మేషరాశి వాళ్ళ జ్యోతిషం, మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ. మేషరాశి వాళ్ళ భవిష్యవాణి చిలక. మేషరాశి వాళ్ళకి సాక్షంగా అమర్నాథుడు. అమర్నాథ్ దర్శనం చేసుకోవాలంటే ప్రాప్తి కావాలి, రాసి ఉండాలి, ఆయన రామాన్ని పిలవాలి, మన తల పోయేది ఉండాలి. అప్పుడు అమర్నాథ్ దర్శనం. అమర్నాథ్ దర్శనం అంటే చాలా గొప్ప దర్శనం, చూడవలసిన స్థానం, చివరి స్థానం. మేషరాశి అంటే మేషరాశి వాళ్ళకి అందరికీ ఎలా కనిపిస్తారంటే అమాయకురాలు లెక్కనే కనిపిస్తారు. ఏదో అనుకోవాలి, కానీ జ్ఞానం, తెలివి చాలా బాగుంటుంది. ఏదన్నా మాట మాట్లాడితే మాటకు మాట, సూటికి సమాధానం. 10 మందిలో కూర్చున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా సూటిగా మాట్లాడతారు. హుషారితనం, చాలబాజీ మాటలు, ఇంట్లో ఒక మాట, బయట ఒక మాట, 10 మందిలో ఒక మాట, అట్లా ఉండరు. ఎక్కడికైనా ఒకటే మాట మాట్లాడతారు, నీట్గా నడుస్తారు. కప్టం పెట్టుకోరు, మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్పరు. ఏ మాట ఉన్నా నీట్గా మాట్లాడతారు. మేషరాశి వాళ్ళకి ఎందుకో కానీ జ్ఞానం, తెలివి చాలా బాగుంది. ఎలాంటి తెలివి అంటే అందరితో కలిసి ఉంటారు. చిన్న పెద్ద, వయసు, ముసలు ఎవరైనా కానీ అందరితో కలిసి నడుస్తారు. ఎవరికన్నా ఆపద వస్తే, సంపద వస్తే, కష్టం వస్తే, నష్టం వస్తే చూసుకుంటూ కూర్చున్నారు, వెళ్తూనే ఉంటారు. వెళ్ళాలి, ఏది ఆపతుందో చూడాలి. ఇవాళ వానికి వచ్చింది, రేపు మళ్ళీ కొనికి రావచ్చు, మళ్ళీ తర్వాత మనకు రావచ్చు, చెప్పలేం. ఇవాళ మేము బాగున్నామని మనం ఉరుకులాడవద్దు. ఎందుకో కష్టం వచ్చింది, నష్టం వచ్చింది చూడాలని మీరు తొందరగా ఎవరికైనా అవసరం పని పడితే తొందరగా వెళ్తారు. జ్ఞానం చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము ఈ దేశ ప్రయాణం, ఈ దేశం కాక వేరే దేశం వెళ్ళాలి, విదేశీ ప్రయాణం వెళ్ళాలి, మనం అనుకున్న సీటులో కూర్చోవాలి, మనం అనుకున్న చదువుకోవాలి, మనం అనుకున్న బిజినెస్ ఏదో మీరు ఎంత అయితే అనుకుంటారో ఈ దేశం కాక వేరే దేశం పోయిన వాళ్ళకి ఎన్నో కారణాలు ఉంటాయి. అందులో మీదొక్క ప్రయత్నం గురించి మీరు వెళ్తారు కదా, మీ మీద ఎంతో పెద్దలు ఆశపడి వాళ్ళు ఎంతో వాళ్ళ ప్రేమతోన ఇంట్లో పైసలు లేకపోతే పర్వాలేదు, ఎవరి దగ్గర కొంత అప్పు తీసుకొచ్చి మీరు విదేశీ ప్రయాణం పోవాలి, మీ కాదాల మీద మీరు నిలబడాలి, నలుగుట్ల గొప్ప పేరు సంపాదించుకోవాలి, మళ్ళీ మీద ముందల మీరు మంచి ధనవంతులు కావాలి అని వాళ్ళు కూడా లక్ష్యంతో ఎంతో ప్రేమ, మీ పెద్దలు మీ మీద ఆ ప్రేమ పెట్టి అప్పు సొప్పు తెచ్చి మీరు విదేశీ ప్రయాణం పంపించిన తర్వాత మీరు అనుకున్నది అనుకున్నట్టే సాగించుకొని వస్తారు. కానీ ఉత్త చేతులు అయితే మీరు రారు. ఎందు గురించి అంటే పెద్దల కోరిక లేకనే తీరుస్తారు తప్ప కోరిక మళ్ళీ అట్ట ఇట్లా చేసి మీరు రారు. జ్ఞానం బాగుంది, తెలివి బాగుంది ఈ మేష రాశి వాళ్ళకి. మళ్ళీ ఒకటి ఏమంటే ఈ రాశి వాళ్ళకు పెద్దలంటే చాలా ప్రేమ, పెద్దలంటే చాలా ఇష్టం. వాళ్ళకి కష్టపెట్టాలి, వాళ్ళకి ఏదో బాధ కలగాలి, ఏదో అనవసరమైన మాటలు మాట్లాడాలి, మనం ఏదేదో మాటలు మాట్లాడి మనం బయటకు పోవాలి, వాళ్ళ మనసు బాధ పెట్టి పోవాలన్నట్టు మీరు మనసులో ఉండదు. ఏదన్నా బాధ, ఏమన్నా నష్టం, కష్టం మీకు అనిపిస్తాయి. వాళ్ళ నోటి ముందల ఏదన్నా కష్టం వచ్చినా ఆ కష్టం పక్కగా పెట్టి వాళ్ళ నగుమురుచుకుంటూ మాట్లాడి, చెడు ఉంటే మనసులో పెట్టుకొని మంచి ఉన్న వాళ్ళ ముందల చెప్పి అందరికీ నగమురుసుకుంటూ మాట్లాడి మంచిగా నీట్గా వెళ్ళిపోతారు. మీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంట్లో నా గురించి ఎంతో ఆశపడ్డారు, నేను ఏదో ఒక 10 రూపాయలు సంపాదించుకోవాలి, నేను మంచి పేరు చేయాలి, మంచి పనులు సాగేయాలని ఏదేదో అనుకొని ఏదో అంతో ఇంతో సాగిచ్చి ఇల్లు నడిపిస్తారు, ఇల్లు గడిపిస్తారు. కానీ ఇల్లు బజార్లో పెట్టరు, ఇంటి యాలివి బయటికి పంపించరు, ఇంటి ఇజ్జత్ తీయరు, ఇంటికి మంచిగా కాపాడుకుంటారు. మంచి మనసుతోన మీరు నడుస్తారు, బాగుంటుంది. ఈ మేషరాశి వాళ్ళకి మళ్ళీ ఏముందంటే మాత్రం ఈ మధ్యాహ్న కొంచెం ఆలోచించడం ఎక్కువ ఆలోచిస్తున్నారు. అది చేయాలి, ఇది చేయాలని చాలా ఆలోచిస్తున్నారు, కానీ ఏది కూడా సుధరాయిస్తలేదు. మీ ఈ మేషరాశి వాళ్ళ ఇంటికి నరకన్ను, నరదృష్టి చాలా చెడ్డగా తగిలింది. కొన్ని రోజులైతుంది, చాలా దెబ్బతింటున్నారు, నష్టపోతున్నారు, కష్టపడుతున్నారు. ఏమాయరా మా ఇంటి ప్రాప్తి, ఎలా నడిచిన వాళ్ళం, ఎలా బతికిన వాళ్ళం, ఎలా ఉన్న వాళ్ళం, ఏమాయరా మా ఇంటికి అయితే మని ఈ మేషరాశి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అస్సలు ఎలా వచ్చిన పైసా అలాగే
అలాగే పోతుంది. మనసు శాంతం ఉండలేదు. అందరికంటికి ఎల్లు ఇలా ఇంట్లో ఏం తక్కువ, ఇలా ఇంట్లో మస్తు ఉంది అంటున్నారు, కానీ ఏమీ లేదు. ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. కొన్ని రోజుల నుంచి కొంత బాధపడుతుండ్రు. ఈసారి మేము పై మెట్టులు ఎక్కేది ఉందా లేదా అనుకుంటున్నారు. ఆ శివయ్య ధ్యానంలో వెళ్ళండి. ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోండి. మీరు గ్యారంటీగా పైకి వస్తారు. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగా ఉంటారు. ఏడపైన కానీ మీరు నడుస్తారు. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 6 బేస్ గవ్వలు పడ్డాయి. మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 4. అంటే గురుబలం 11 ఇంట్లో, శని బలం 4 ఇంట్లో. ఎంత ఫరక్ ఉంది. మీరు మంచిగా ప్రయత్నం చేయండి. మీరు 4 డబ్బులు సంపాదిస్తారు, 4 మెట్లు పైకెక్కుతారు. ఏడపైన కానీ గెలుస్తారు, నలుగుట్లో పేరు సంపాదించుకుంటారు. ఎక్కడపైన కానీ మీరు గెలుస్తారు. మీరు రాజా బతుకుతారు. మళ్ళీ ఏమన్నా మీకు డౌట్ వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం. ఓం